రక్తదానాన్ని జీవన ఆశయంగా, జాతీయ లక్ష్యంగా, మానవతా ధర్మంగా మనిషిని మానవతా దిశగా, సేవను అపూర్వ దిశగా స్వీకరించినటువంటి మహామనిషి మీరు. ఇలాంటి ఆశయానికి కట్టుబడి ఇంతకాలంగా లక్షల మందిని చైతన్యపరిచినటువంటి శక్తి, స్పందన ఇచ్చిన స్ఫూర్తి మీదే కాబట్టి ప్రాణం విలువ తెలిసిన మానవతా మూర్తికి, నిరంతర స్ఫూర్తికి సగౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సత్కారం ప్రతిభా రాజ్య పురస్కారాన్ని అందుకున్నటువంటి పెద్దల సమక్షాన వారందరి తరఫున మర్చిపోలేని రోజు మీ అందరికీ తెలుసు. రాజీవ్ ప్రతిభా రాజీవ్ పురస్కారాన్ని తీసుకున్న రోజు. మరి ఇక్కడ తీసుకున్న అందరూ కూడా వయోవృద్ధులు కావడం వల్ల వారందరిలో యువకులైన నాకే కృతజ్ఞతలు చెప్పే బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మరి వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగించాలనుకున్నా. ఇది నేను మానవత కన్వీనర్ సంస్థను, మానవతకు ప్రతిభా రాజీవ్ పురస్కారం మా రాయలసీమలో మానవతకు నిదర్శనమని అనుకుంటాను. మరి ఈ పురస్కారాన్ని నేను మన ప్రీతం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో తీసుకోవడం అనేది నా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే 40 ఏళ్ల కిందట 1964లో విజయవాడలో లయల కాలేజీలో మేమిద్దరం కలిసి టీఈసీ చదువుకున్నాం. కానీ ఎప్పుడు ఆయన కలిసే అవకాశం రాలేదు. ఈ రోజు ఇక్కడ ఈ వేదిక పైన ఆయన ముఖ్యమంత్రిగా, నేను ఒక సంఘ సేవకులుగా పరిచయం చేసుకోవడం నాకు చాలా గర్వం ఉంది. ఇది నా జీవితంలో ఊహించని విషయం. మరి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చివరికి నా విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడున్న అందరూ వయోవృద్ధులే అని ఎందరో యువకులు సమాజ సేవలు నిస్వార్థంగా చేసేవారు ఎందరో ఉన్నారు. వారికి కూడా వృద్ధులకు ఇవ్వడం అవసరం అని యువకులను ప్రోత్సహించడానికి మరొక కార్యక్రమం ఏదైనా బట్టి నిర్వహిస్తారని, వారు కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని చూసినట్టు అందరికీ మీరు నన్ను ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి వేసేప్పుడు. Ini tuh kan bekas.